ఇక తెలంగాణలో సీఎం ఆర్ఎఫ్ స్కామ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ కుంభకోణంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకం బట్టబయలైంది. రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడినట్లు తాజాగా సిఐడి గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్మును లూటీ చేసే ఆసుపత్రులపై కేసు నమోదు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులపై సిఐడి కేసు బుక్ చేసింది. ఖమ్మంలోని వైష్ణవి ఆసుపత్రిలో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వైష్ణవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎంఆర్ఎఫ్ సొమ్ము దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. వైష్ణవి ఆసుపత్రిపై సిఐడి అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణం అనేది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కొంతమంది ఫిర్యాదు మేరకు ఆ తర్వాత సిఐడి వారు ఒక కమిటీ వేసుకొని ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం టోటల్గా ఎంక్వైరీలో 40 హాస్పిటల్ బయటికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 10 హాస్పిటల్, 9 ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో మరియు 1 బోనకల్లో బయటపడడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వైష్ణవి హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అసలు ఏం జరిగిందనే విషయం కూడా మనం కొద్దిగా ఆలోచించే సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి ఈ యొక్క కుంభకోణంలో ఈ హాస్పిటల్స్కు ప్రమేయం లేదని, అంతేకాకుండా దళారులు కొంతమంది అంటే రాజకీయంగా కావచ్చు, దానికి పలుకుబడికి దీనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా కుమ్మక్కై దొంగతనంగా అంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ సృష్టించి మమ్మల్ని బదనాం చేస్తున్నారు అనేటువంటి యొక్క భావంతో ఈ యొక్క డాక్టర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు ఆరోపించడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు సిఐడీలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మేము ఇవ్వటం జరిగింది ఆ ఎంక్వైరీలో కూడా. కాకపోతే ఏంటంటే వీటి మీద అంటే మన హాస్పిటల్స్ మీద పేర్లు వచ్చినాయి కాబట్టి ఆ పేర్లు ఈరోజు బయటకు వచ్చినాయి. మేము ఆల్రెడీ వచ్చినటువంటి సిఐడి అధికారులకు అందరికీ కూడా మాకు సంబంధం లేనిది అన్న విషయం మొత్తం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి దళారులు కావచ్చు ఎవరైతే ఉన్నారో అంటే బినామీగా దొంగతనంగా డాక్యుమెంట్స్ సృష్టించి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అనేటువంటి ఈ యొక్క ఫండ్ని దుర్వినియోగం చేసిన వాళ్ళందరి మీద కూడా కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలని చెప్పి కఠినమైన శిక్షలు వేసి పేదలకు అండగా ఉండవలసినటువంటి ఆరోగ్యాన్ని కల్పించేటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని కాపాడాలని, అంతేకాకుండా ఇటువంటి చర్యలకు ఎవరైతే ఒడిగడతారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.